హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మ్యాథ్స్ లైబ్రరీ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు 7th క్లాస్లో చాప్టర్ 11 ఓకే ఘాతాంకాలు అనే టాపిక్ చూడబోతున్నాము. ఒకసారి బేస్ చూద్దామండి. ఇక్కడ ఒక సింగిల్ నెంబర్ ఏదో నెంబర్ని దాన్ని 4 సార్లు మల్టిప్లై చేస్తా. దీన్ని షార్ట్ ఫామ్లో రాసుకోవచ్చు, అంటే a⁴ రాసుకోవచ్చు. అంటే అది ఎన్నిసార్లు, సపోజ్ ఏ అనేది మీ ఇక్కడ ఒక n టైమ్స్ మల్టిప్లై అయినట్లయితే మనం దాన్ని a⁴n రాసుకుంటాము. ఓకే, ఈ a⁴nలో ఏని మనము ఓకే ఆధారం లేదా భూమి అంటాము. ఓకే, బేస్, ఇంగ్లీష్లో బేస్ అంటాము. దీన్ని మనము ఘాతాంకం అంటాము లేదా ఎక్స్పోనెంట్ అంటాము లేదా ఘాతాంకం అంటాము. ఓకేనా? సరే, ఇది తెలిస్తే మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ బేస్ చేసి మనం సమ్ చేస్తాం. సరే, ముందుగా మనం అభ్యాసం 1 చూద్దామండి. అభ్యాసం 1 ఫ్రెండ్స్, ముందుగా టాపిక్లు వెళ్ళబోయే ముందుగా ఫ్రెండ్స్ నాది రిక్వెస్ట్, ఇది ఫ్రీనే కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా? నాకు కూడా ఇలాగ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా చేయాలని ఉత్సాహం ఉంటుంది. ఓకేనండి? ఓకే, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, ఎక్సర్సైజ్ 1 చూద్దామండి. ఈ క్రింది వాటి మొదటి ప్రశ్న అండి. క్రింది వాటి ఆధారము ఘాతాంకాలను సూచిస్తూ వాటి విస్తృత రూపంలో రాయండి. సో చూడండి ఒకసారి, ఇందులో 2 బిట్స్ చెప్తాను. రెండో బిట్ 7x² అండి. 7x², దీని ఆధారం అంటే ఏమవుతుంది? 7x అనేది మీకు ఆధారం అవుతుంది. ఈ 7x మీకు ఆధారం అవుతుంది, ఆధారం. ఓకేనా? బేస్. ఘాతాంకం ఏమవుతుంది? 2 అనేది మీకు ఘాతాంకం అవుతుంది. 2 మీకు ఘాతాంకం అవుతుంది. ఓకే, ఎక్స్పోనెంట్. ఓకేనా? 7. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో మిగిలిన బిట్స్ని కూడా సేమ్ అదే మోడల్ అండి. సరే, ఇందులో లేని బిట్ ఒకటి చెప్తా వినండి సార్. 7x⁴2 చూడండి సార్, 2 ఒకటేనా? మీరు ఈ 2 ఒకటేనా? సరే, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు హోల్ బ్రాకెట్ చూసారా? 7x మొత్తానికి బ్రాకెట్ పెట్టి హోల్² ఉంది. అంటే ఇక్కడ మీకు భూమి, ఇక్కడ బేస్ ఏమవుతుంది? 7x మొత్తం బేస్ అవుతుంది. ఘాతాంకం 2 అనే ఘాతాంకం ఎవరికి ఉందంటే మొత్తానికి ఉంది. కాబట్టి మీకు ఇక్కడ బేస్ అనేది 7x అయింది, ఎక్స్పోనెంట్ 2 అయింది. ఈ కేసు చూడండి సార్, ఇక్కడ మీకు 2 అనే ఎక్స్పోనెంట్ దేనికి ఉంది? ఎక్స్కి మాత్రమే ఉంది. ఇక్కడ మీకు ఆధారం ఏంటంటే ఎక్స్ మాత్రమే. ఎక్స్పోనెంట్ ఈజ్ 2 మారిపోతుంది, అర్థం చేసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రోమన్ అండి. క్రింద వ్యక్తపరిచిన రూపాలకు ఘాత రూపాలు రాయండి. సరే చూడండి, ఇందులో కూడా జస్ట్ టెల్ థర్డ్ బిట్ అండి. సెకండ్ రోమ్లో థర్డ్ బిట్. సింపుల్ బిట్స్ కాబట్టి నేను మోడల్కి ఒకటి చెప్తున్నానండి. ఏవైతే సేమ్ ఉన్నాయో నేను వాటిని మాత్రం వదిలేస్తానండి. డిఫరెంట్ వాటిని కంపల్సరీ నేను డీల్ చేస్తాను. ఓకేనా? వదిలేస్తానని చెప్పి అనుకోవద్దు మీరు. ఇక్కడ 2 మొత్తం 3 సార్లు అండి, 3 మొత్తం 4 సార్లు అండి, 5 మొత్తం కూడా 3 సార్లు ఉన్నాయి. ఓకే, ఇది ఘాతాంక రూపం అవుతుందండి. అర్థమైందా? నెక్స్ట్ 3వ ప్రశ్న అండి. క్రింది వాటి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి వాటిని ఘాత రూపంలో వ్యక్తపరచండి. సరే, ఇందులో కూడా అండి జస్ట్ దగ్గర 5 బిట్స్, నేను ఏవైనా ఒక 2 బిట్స్ చెప్తానండి. ఓకే, మొదటి ప్రశ్న 288 ఉంది. ఇంకో ప్రశ్న షల్ ఐ టేక్ దిస్ వన్, 2250 తీసుకోమంటారా? ఇది ఫస్ట్ బిట్ అండి. ఇది చూడండి, దీన్ని వాడు ఏమన్నాడు? ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఫస్ట్ 2 అండి. 2 టేబుల్ 1 టైమ్ 4 టైమ్స్ 4 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 7 టైమ్స్ 2 టైమ్స్. మళ్ళీ ఈవెన్ నెంబర్గా, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2ని చూస్ చేసా. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2ని చూస్ చేసా. ఇది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2ని చూస్ చేస్తాను. 36. మళ్ళీ ఈవెన్ నెంబర్గా 2నే చూస్ చేయండి. 18. మళ్ళీ 2ని చూస్ చేయండి. 9 ఆడ్ నెంబర్ కదండి, 2ని తీసుకోకూడదు 3. సో మీకు 2 మొత్తం ఎన్నిసార్లు మనకి? 2 మొత్తం మనకి 1 2 3 4 5, 2⁴ 3². 2 to 50. మీకు లాస్ట్లో 0తో కానీ 5తో కానీ ఎండ్ అయితే మనకి ఏది బెటర్ అండి? 5 ఈజ్ ద బెటర్. ఓకేనా? మనకి జస్ట్ ప్రైమ్ నెంబర్ 5 తీసుకుందాం. యాక్చువల్లీ ఇది ఈవెన్ నెంబర్, 0 ఈవెన్ నెంబర్ కాబట్టి మీరు 2తో స్టార్ట్ చేయొచ్చు, కానీ 5 తీసుకుంటే ఫాస్ట్గా అవుతుంది అంతే. 0 కానీ 5 కానప్పుడు 5 తీసుకోవాలి బెటర్. 5 టేబుల్లో 22 అంటే 20 పోతుంది 4 సార్లు. ఇక్కడ 2 మిగిలింది, పక్కన 5 ఉంది, 25 5 సార్లు, పక్కన 0. మళ్ళీ 5 లాస్ట్లో 0 కాబట్టి మళ్ళీ 5 తీసుకున్నా, 90 అండి. లాస్ట్లో మళ్ళీ 0గా మళ్ళీ 5 తీసుకుందాం. 5 టేబుల్ 18 టైమ్సా? ఇది 8 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 తీసుకోండి. 9 టైమ్సా? 9 ఆడ్ నెంబర్ కాబట్టి 3లో 3 సార్లు పోతుందండి. 5³ 2 ఒకటే 2 సార్లు, 3 2 సార్లు వచ్చింది. 2⁴1 3². ఓకే, మనం ఇలా రాసుకోవచ్చు అనమాట అండి. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్ అండి.
క్రింద ఇవ్వబడిన జతలలో పెద్దదాన్ని గుర్తించండి. చూడండి, 2 × 3 3². ఈ రెంట్లో ఏది పెద్దని అడిగాడు. 2 క్యూబ్ అంటే మీనింగ్ ఏంటంటే 2 × 2 × 2 2 2 సార్ 2, సో 2 2 సార్ 4 4 2 సార్ 8. 3² అంటే 9 కదా, సో ఇది పెద్దది మీకు. 2 క్యూబ్ కంటే 3² పెద్దది అన్నట్టు. నెక్స్ట్ వన్ అండి, 5 క్యూబ్ 3/5. ఈ రెంట్లో ఏది పెద్ద అన్నాడండి. ఇప్పుడు ఏం చేస్తారు, 5/3 అంటే 5 × 5 × 5 125 అండి. 3/5 అంటే 3/4 అనేది 81 అంటే 243 అండి. ఇది మళ్ళీ సేమ్ ఇదే పెద్ద అవుతుంది మీకు. నెక్స్ట్ చూడండి, 2/8 8/2. ఇలా ఉన్నప్పుడు చూడండి ఏం చేస్తారంటే కనుక, ఇలా ఉన్నప్పుడు 2/8ని మీ ఇష్టం. 2/8 అంటే ఇట్ ఈజ్ 256. ఇలా చేసినా పర్వాలేదు. లేదంటే చూడండి బేస్ సేమ్ చేద్దాం. ఇక్కడ మీకు బేస్ సేమ్ చేసే అవకాశం లేదు, ఇక్కడ బేస్ సేమ్ చేసే అవకాశం లేదు, కానీ బేస్ సేమ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే 2/8 ఇలా ఉంచండి. దీన్ని 2 క్యూబ్ రాసుకోండి, 2 క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకోండి. ఓకేనా, 8 2 క్యూబ్ అని రాశాను. 2 × 2 × రాయొచ్చుగా, 2 క్యూబ్ అవుతుంది హోల్ స్క్వేర్. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుంది 2/8 అండి. ఇది ఒక ఫార్ములా అండి, అంటే మనం సెకండ్ ఎక్సర్సైజ్ నేర్చుకోబోతున్నాము. మీరు ఆల్రెడీ మీకు తెలుసుంటే ఫార్ములా తెలుసుంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. A/m² A/mn అవుతుంది. కింద రెండు సేమ్ ఉన్నాయి కదా, ఇప్పుడు పైన చెక్ చేస్తే పైన ఎక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది కదా, సో ఇది ఎక్కువ, ఇది ఆన్సర్ అవుతుంది. లేదు అంటే నార్మల్ చేస్తారంటే 2/8 అంటే మీరు 2 × 2 × 2 × 2 అలా 8 టైమ్స్ చేస్తే 256 అండి. 8² అంటే 64 అండి, సో ఇది ఎక్కువ. క్లియర్, అర్థమైందండి. సో ఇలాగా బేస్ సేమ్ చేసుకునే అవకాశం, ఇలాంటి బ్లాంక్స్ మీకు ఎక్కువ వస్తుండొచ్చు మన టెట్లో వాటిల్లో. దట్స్ వై ఐ సెడ్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్. దీంతో మనకి థర్డ్ రోమన్ ఫోర్త్ రోమన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ చూద్దాము. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్ అండి. ఏ వాల్యూ 3 చెప్పాడు, బి వాల్యూ 2 అని చెప్పాడు. వాడు ఫస్ట్ బిట్ A/B + B/A ఎంత అడిగాడు. రెండో బిట్ A/A B/B ఎంత అడిగాడు. నెక్స్ట్ బిట్ సరే ఫస్ట్ చూద్దామండి. ఇది ఫస్ట్ బిట్ చూద్దాం ముందు. A/B ఎంత అండి అంటే A వాల్యూ 3, B వాల్యూ 2, B వాల్యూ 2, A వాల్యూ 3. 3² అంటే 9 అండి. 2 క్యూబ్ అంటే 8 అంటే 17. ఇదండి A/A అంటే 3/3, B/B అంటే 2/2 27 అండి. ఇది 4 ఎంత 31. 3 క్యూబ్ అంటే ఏంటంటే 3 × 3 × 3 పవర్ 3 అంటే 3 సార్లు మల్టిప్లై చేసుకోవాలి. గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వాడు థర్డ్ బిట్ చెప్పాడు. థర్డ్ బిట్ A + B హోల్ పవర్ B అనాలండి. A అంటే ఎంత 3, B అంటే ఎంత 2 పవర్ 2. ఇది 5², 5 × 5 25. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనకి దీంతో మనకి ఎక్సైజ్ 1 అయిపోయింది. మనకి ఎక్సైజ్ 2లోకి వెళ్ళే ముందుగా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అది చెప్తాను. జస్ట్ కాపీ ఒక ప్లేస్లో కాపీ చేసుకోండి ఫార్ములాస్ అన్నీ కూడా. చూడండి, ఫస్ట్ ఫార్ములా అండి A/m × A/n. కింద మీకు సేమ్ ఉండి మిడిల్లో ఇంటూ ఉంటే పవర్స్ని యాడ్ చేస్తామండి. A/m/A/n. ఓకేనండి, మొత్తం 3 కండిషన్లు. ఇక్కడ m వాల్యూ ఎక్కువ ఉంటే కనుక, అంటే పైన ఎక్కువ ఉంది కదా, సో సబ్ట్రాక్షన్ పైన జరగాలి మీకు. సపోజ్ మీకు ఇక్కడ n వాల్యూ ఎక్కువ ఉంటే, m తక్కువ ఉండి n ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మీకు సబ్ట్రాక్షన్ కింద జరగాలండి. పెద్ద దాంట్లోంచి స్మాల్ తీయాలి, NISM అవుతుంది. సపోజ్ రెండు సమానంగా ఉంటే, m n రెండు సమానంగా ఉంటే, ఈ రెండు సేమ్ ఉంటే కొట్టుకుపోతాయి. ఆన్సర్ ఏమవుతుంది మీకు 1 అయిపోతుంది ఆన్సర్ మీకు. A/m/A/n m = 1 n అయినప్పుడు ఆన్సర్ 1 అయిపోతుంది. ఇది రెండో ఫార్ములా. మొదటి ఫార్ములా, ఇది రెండో ఫార్ములా. మొత్తం 3 ఉన్నాయండి, 3 బిట్లు ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా AB హోల్ పవర్ m. ఇలా హోల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రాకెట్లో ఎన్ని ఉన్నాయి అన్నిటికి వచ్చేస్తాయి. బ్రాకెట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్కి హోల్ పవర్ వస్తుంది. A/B హోల్ పవర్ m అండి. బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, 2 టర్మ్స్కి వస్తుంది అన్నమాట. A/m/B/m. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా ఐదో ఫార్ములా అండి. నెక్స్ట్ A/-n అండి, 1/A/n అవుతుంది. నెక్స్ట్ ఆరో ఫార్ములా 1/A/-n A/n అవుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, మైనస్ ఉన్నప్పుడు రివర్స్ అయిపోతుంది. పైన ఉంటే కిందకి వెళ్ళిపోతుంది, కింద ఉంటే పైకి వెళ్ళిపోతుంది అన్నమాట, ప్లస్ అయిపోయి. అలాగే నెక్స్ట్ A/0 అండి. A/0 అంటే 1. ఇక్కడ బేస్ ఏ 0 అవ్వకూడదు, మళ్ళీ 0/0 అయితే మళ్ళీ నాట్ డిఫైన్ అయిపోతుంది. 0/0 అయితే నాట్ డిఫైన్. ఓకేనండి, ఇది నాట్ డిఫైన్. ఇప్పుడు అంటే ఏ వాల్యూ 0 అయితే దీని ఆన్సర్ 0/0 నాట్ డిఫైన్. ఏ వాల్యూ 0 అయినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎయిత్ ఫార్ములా A/B హోల్ పవర్ -m.
పవర్లో మైనస్ ఉంటే ఏం చెప్పారంటే తిరగబడిపోతుంది, పైది కిందకి వెళ్ళిపోతుంది, కింద పైకి వెళ్ళిపోతుంది. సో ఇది b/a హోల్ పవర్ m అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ a/m హోల్ పవర్ n, పవరు మళ్ళీ హోల్ పవర్, అప్పుడు పవర్స్ మల్టిప్లై చేసుకోవాలండి. a/mn, ఇక్కడ a/m హోల్ పవర్ n, పవర్స్ మల్టిప్లై చేసుకోవాలి, పవర్ టు పవర్, ఇది పవర్ టు పవర్ ఫార్ములా. a/m మళ్ళీ హోల్ పవర్ n మల్టిప్లై చేసుకోవాలి పవర్స్ నుండి కూడా. ఈ 9 ఫార్ములాస్ని రాసుకొని మీ దగ్గర పెట్టుకుంటే కనుక మనం ఎక్సైజ్ 2 అనేది మనం ఫినిష్ చేయగలుగుతామండి. ఓకే, వీటి బేస్తో మనం సంసన్ చేస్తాము. ఓకే, ఐ స్టార్ట్ నౌ ఎక్సైజ్ 2 అండి. ఒకసారి మీరు పాస్లో పెట్టుకుని ఇవన్నీ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. అభ్యాసం 2 అండి. ఘాతాంక న్యాయాలను ఉపయోగించి క్రింద వాటిని సూక్ష్మీకరించండి. మొదటిది 2^10 × 2^4. ఇది మీకు ఏ ఫార్మ్ అండి, కింద బేస్ సమానంగా ఉండి మిడిల్లో ఇంటూ ఉంటే ఏం చేస్తాం మనము, సో a/m × a/n ఫార్మ్ అప్లై చేస్తాం, అంటే a/m + n 2^14. ఇది చిన్నగా ఉంటే మీరు చేయొచ్చు, పెద్దగా ఉంది కదా అన్నిసార్లు మల్టిప్లైస్ టైం వేస్ట్ అవుతుంది, అవసరం లేదండి. ఇది సెకండ్ బిట్ 3² × 3² హోల్ పవర్ 4. ఓకే, ఇది 3² కదండి. ఇది పవర్ టు ద పవర్ కదా, అంటే పవర్స్ ఏం చెప్పా, మల్టిప్లై చేయమని చెప్పా, 2 4 8. ఇప్పుడు మళ్ళీ a/m మిడిల్ ఇంటూ a/n, మిడిల్ ఇంటూ ఉంది, బేస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ని యాడ్ చేయాలండి. ఎంత అవుతుంది, 3/10 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మ థర్డ్ బిట్ 5/7/5/2. a/m/a/n, పవర్స్ బేస్ సేమ్ ఉండి, బేస్లు సేమ్ ఉండి పవర్స్ మీకు ఇలా ఉంటాయి, డివిజన్లో ఉంటే కనుక ఇక్కడ మిడిల్ ఇంటూ ఉంటే ప్లస్ చేస్తాము, డివిజన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తామండి. 5/7 - 2 అంటే 5² 25 ఈజ్ ఆన్సర్. సారీ 7 - 5 అంటే 5/5 కొంచెం పెద్ద వాల్యూ వస్తుంది, అవసరం లేదు, లిమిట్. నెక్స్ట్ వన్ ఫోర్త్ బిట్ మీరు చేసుకోవచ్చు అండి, ఫిఫ్త్ బిట్ మీరు చేసుకోవచ్చు అండి. అయితే ఫిఫ్త్ బిట్ ఆన్సర్, ఫిఫ్త్ బిట్ చెప్తా వినండి సారీ. 3/2 హోల్ పవర్ 4 × 3/2 హోల్ పవర్ 3 × 3/2 హోల్ పవర్ 3/5 హోల్ పవర్ 8. బేస్లు సేమ్ ఉన్నాయండి, 3/5 హోల్ పవర్ 3, 3/5 హోల్ పవర్ 8. బేస్లు సేమ్ ఉన్నాయిగా, మిడిల్ ఇంటూ ఉంటే ఏం చేయమని చెప్పాను, పవర్స్ని యాడ్ చేయమని చెప్పానండి. 3/5 హోల్ పవర్, పవర్స్ని యాడ్ చేయండి, 4 + 3 + 8 ఎంత వస్తుంది, 8 + 3 11 + 1 15. 3/5 హోల్ పవర్ 15. బ్రాకెట్ ఉన్నప్పుడు పవర్స్ని పంచేసుకోవచ్చు అండి, 3/15/5/15. బ్రాకెట్ ఉన్నప్పుడు పవర్ని పంచేసుకోవచ్చు, అది డివిజన్లో ఉన్నా సరే ఇంటూలో ఉన్నా సరే మనం అలా పంచుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 6th బిట్ చూడండి. 6th బిట్ -3 హోల్ పవర్ 3 × -3 హోల్ పవర్ 10 × -3 హోల్ పవర్ 7. ఓకే అండి, మళ్ళీ సేమ్ బేస్లు సమానంగా ఉన్నాయిగా, పవర్స్ని యాడ్ చేయొచ్చా, -3 హోల్ పవర్, పవర్స్ని యాడ్ చేసేది ఎంత వస్తుంది, 20. మీకు 20 పవర్లో ఉంది, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా, ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, ఈవెన్ కదా 20 అంటే -3ని 20 సార్లు మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ నెంబర్ని 20 సార్లు మల్టిప్లై చేసుకుంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే ప్లస్ అయిపోతుంది, అంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు దీన్ని ప్లస్గా మార్చుకోవచ్చు మనం. 3/20 ఈజ్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎప్పుడైతే పవర్లో మీకు హోల్ పవర్లో మొత్తానికి హోల్ ఉండి హోల్ పవర్లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే మీకు మైనస్ ప్లస్గా మారిపోయింది, ఆడ్ నెంబర్ ఉంటే మైనస్గానే ఉంటుందండి. ఓకేనా. బ్రాకెట్ తీసేసి మళ్ళీ మైనస్ బయట రాస్తాము. నెక్స్ట్ బ్లాంక్ అండి. 7th బ్లాంక్ నేను చెప్పడం లేదు, మీరు చేసుకోవచ్చు. 8th బ్లాంక్, 8th బిట్ అండి. 2/4 3/4 పవర్స్ సమానంగా ఉన్నాయండి, పవర్స్ ఒకేసారి రాసుకోవచ్చు, మీరు పవర్స్ ఒకేసారి రాసుకోవచ్చు వాటిని. ఓకేనా, రివర్స్ మాట ఈసారి. ఓకే, పవర్స్ సేమ్ ఉన్నాయి కదా, సో ఒకేసారి రాసుకోండి. మిడిల్లో ఇంటూ ఉంది, 6/4 మల్టిప్లై చేసుకుంటే మీకు ఆన్సర్ 6 × 6 × 6 × 6 4 సార్లు చేసుకోండి, మీకు ఆన్సర్. నెక్స్ట్ అండి 9th బిట్ యూ కెన్ డూ యువర్ సెల్ఫ్. 10th బిట్ ఆల్సో యూ కెన్ డూ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ అండి 11th బిట్ చూడండి. 11th బిట్ చూడండి. -5/6 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 5 అండి. మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది పవర్ టు పవర్ ఫార్ములా, a/m హోల్ పవర్ అండి, a/mn కదా, -5/6 హోల్ పవర్ mn అంటే పవర్స్ మల్టిపుల్ 10 అవుతుంది కదండి. పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఏం చెప్పా, మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే 5/6 హోల్ పవర్ 10 అయిపోతుంది. బ్రాకెట్ ఉంటే పవర్ని పంచుకోవచ్చు అని చెప్పాగా, అంటే 5/10/6/10 అయిపోతుంది. గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 12th బిట్.
12th బిట్ 2 పవర్ 3a ప్లస్ 7, మళ్ళీ 2 పవర్ 7a ప్లస్ 3. మీరు చూస్తే మీకు అర్థమై ఉండాలి, మిడిల్లో బేస్ సేమ్ ఉండి మిడిల్లో ఇంటూ ఉంటే పవర్స్ని యాడ్ చేస్తాము. పవర్స్ని యాడ్ చేయండి. 3a ప్లస్ 7a అంటే 10a, 7 ప్లస్ 3 అంటే 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2 పవర్ 10a ప్లస్ 10 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ 13th బిట్ మీరు చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ హియర్, నెక్స్ట్ వన్ చూడండి, ఇట్ ఈజ్ 14th బిట్ -3 హోల్ పవర్ 5 అండి, -5 హోల్ పవర్ 3 అండి. చూడండి చేయడం ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనకి ఇది ఆడ్ నెంబర్ కదా, సో మళ్ళీ మైనస్ మీకు మైనస్గానే వచ్చేస్తుంది బయటికి. ఇది ఆడ్ నెంబర్గా మళ్ళీ మైనస్గా బయటకు వస్తుంది మీకు. ఓకే 3 పవర్ 5 అంటే మైనస్ ప్లస్ అయిపోతుందండి. 3 పవర్ 5 అంటే 243, 5 క్యూబ్ అంటే 125. మల్టిప్లై చేసుకోవడమే, దీన్ని చేయడానికి ఇంకా ఫార్ములా అప్లికేషన్ ఏమీ లేదు. అయితే క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్ పడి ఉండాలి, ఓకేనండి, లేదా ఇది ఆన్సర్ అయి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 15th బిట్. 15th బిట్ మీరు చేసుకోవచ్చండి. 15 నెక్స్ట్ అలాగే 16th బిట్ ఎటెల్యూ 16th నేను 17 చెప్తానండి. 15, 16, 17 3 ఒకటే, నేను 17 చెప్తా, యూ కెన్ అండర్స్టాండ్ అండి, మీకు అర్థమవుతుంది. 17th బిట్ -6 హోల్ పవర్ 5 బై -6 హోల్ పవర్ 9 అండి. ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ సబ్ట్రాక్షన్ ఏమని చెప్పాగా మీకు, బేసిస్ ఏముంది డివిజన్లో ఉంటే ఎక్కడ ఎక్కువ ఉంది కదా ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి. 9 - 5 అంతా 4, ఓకేనా. 1/a⁻n - m ఫార్మ్లో గుర్తుంచుకోండి ఒకసారి. ఓకే సో ఇట్ ఈజ్ పవర్లో మీకు ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. 6/4 1/6/4 ఈజ్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ 19th బిట్ అండి. -6 పవర్ 4 హోల్ పవర్ 4. పవర్ టు పవర్ ఫార్మ్లో ఏమవుతుంది, పవర్స్ మల్టిప్లై చేస్తాము. పవర్ టు పవర్ ఉంటే పవర్స్ మల్టిప్లై చేయాలి. 16 ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుందిగా, 6/16 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి, a⁻x, a⁻y, a⁻z అన్నాడు. బేసెస్ ఏముంటే పవర్స్ ఏం చేయమన్నాను, యాడ్ చేయమన్నాను. దట్స్ ఇట్. ఈ విధంగా మీరు ఫస్ట్ టర్మ్ మనము ఫార్ములాస్తో ఫినిష్ చేశానండి. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్, అభ్యాస 2లో రిమైనింగ్ సమ్స్, అలాగే అభ్యాస 3లో సమ్స్ కూడా ఒక వీడియోలో మనం ఫినిష్ చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా, అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ని కూడా, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.